హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే శివ వ్లాగ్స్. ఈరోజు నేనైతే మాలియా అయితే వెళ్తున్నా, కువైట్ సిటీ మాలియాకు. కొద్ది రోజుల్లో ఇండియాకి అయితే వస్తున్నా షాపింగ్ చేద్దామని మాలియాకి అయితే వెళ్తున్నా. మీకు అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తా. అలాగే మన తెలుగువారు కానీ మన ఇండియన్స్ కానీ సాపర్కి ఇంటికి వెళ్ళే ముందర అయితే ఖచ్చితంగా మాలియాకి వచ్చి అయితే వస్తువులు అయితే తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన షాపింగ్ చేసి అయితే సామాన్లు అయితే తీసుకెళ్తారు. అయితే నాతో పాటు శివ అయితే కూడా అయితే వస్తున్నాడు. చూడొచ్చు, ఇక్కడైతే శివ అయితే ఉన్నాడు కదా. ఇద్దరం వెళ్ళి అయితే ఇప్పుడైతే మాలియాకి వెళ్ళి అయితే షాపింగ్ అయితే చేస్తాము. అయితే మాలియా దగ్గరలో అయితే ఉన్నాము, చూస్తున్నారు కదా ఆ పెద్ద టవర్ అది. ఇంకా నేనైతే ఇప్పుడైతే కొన్ని బట్టలు అలాగే మనకు కావాల్సిన చాక్లెట్స్ అయితే ఇప్పుడైతే తీసుకోను. ఇంటికి వచ్చే ముందర కాడైతే తీసుకుంటా. ఇప్పుడైతే పాడైపోతాయి. ఏమన్నా బట్టలు కానీ లేకపోతే టార్చ్ లైట్స్ కానీ, మనకు పల్లెటూర్లు ఎక్కువ టార్చ్ లైట్స్ అయితే అవసరం అవుతాయి కదా. ఇంకా మనం ఇంటికి వస్తున్నామంటే మన ఫ్యామిలీ వాళ్ళు ఎంతో కొంత అయితే కొంచెం ఆశిస్తారు, ఏమన్నా తీసుకొస్తారని. అక్కడికి వెళ్ళి అయితే చూసి మనకు నచ్చినట్టు అయితే తీసుకోవాలి. అలాగే బ్యాగులు అయితే తీసుకోవాలి, ఖచ్చితంగా బ్యాగులు అయితే తీసుకోవాలి కదా. ఆల్రెడీ అయితే బ్యాగులు అయితే తీసుకొని ఉండా, మీకు అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మాలియాలోకి అయితే ఎంటర్ అయినాము, పార్కింగ్ కోసం అయితే చూస్తున్నాము. ఇక్కడ మసీద్ దగ్గర పార్కింగ్ అయితే ఉంటుంది మాలియా దగ్గరనే. ఇంకా ఈ పార్కింగ్ కోసం అయితే వెతుకుతున్నాము. దగ్గర అయితే లేదు, దూరంగా పోయన్నా వెతకాల. చాలా కష్టం అబ్బా ఇక్కడ పార్కింగ్, అంత సామాన్యంగా దొరకదు. ఇంకా మన కారు అయితే పార్కింగ్ అయితే పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే పార్కింగ్ నుంచి దగ్గరలోనే ఇంకా మాలియాకి అయితే వెళ్ళాలా. ఇంకా లాస్ట్ 2-3 రోజుల ముందు అయితే వర్షం అయితే పడింది కువైట్లో. గాలి ఎండ అయితే బీభత్సంగా ఉండదు. ఇప్పుడు మాలియా యూటీసీ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము. జనం చూడొచ్చు ఎంతమంది వచ్చినారో, అంతా మన తెలుగు వాళ్ళే ఇక్కడికి వచ్చేది. ఇంకా ఈ రేగి చెట్టు అయితే తెలియని వాళ్ళు అంటూ ఉంటారు కువైట్లో. ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి కాబట్టి అంతగా పరిచయం ఉండదు ఈ రేగి చెట్టుకి. ఒకప్పుడు 20-30 సంవత్సరాల కిందటైతే చాలా చరిత్ర ఉండేది. మాలియాకి వచ్చిన వాళ్ళు ఈ రేగి చెట్టు ఒక గుర్తింపుగా అయితే చూసేవాళ్ళు, గుర్తుగా. ఇంకా మనకు మాలియాలో మనకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే టిక్ టాక్ పార్క్ అని అయితే ఒకటైతే ఉంది సముద్రం దగ్గర మాలియా పక్కనే. ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళు అక్కడికైతే వెళ్ళొచ్చు. జనాభా చూడండి అన్న ఎంతమంది వచ్చినారు. దీన్ని మాలియా అంటారు ఇంత జనాభాని. ఇంకా శుక్రవారం వచ్చిందిరా అంటే ఇంకా తండోపతండాలకు అయితే వస్తారు. ఇక్కడ తిరణాలు జరిగినట్టు. మాలియాలో మనకి ఎక్కడ చూసినా కానీ మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంగళ్ళు కానీ ఫుడ్ కానీ ఇంకా వీటికైతే కొరవే ఉండదు. అయితే ఇప్పుడు యూటీసీ బిల్డింగ్ లోపలైతే ఉన్నా. ఇక్కడ మనకు మొబైల్ షాప్స్ కానీ, ఎక్కువగా మొబైల్ షాప్స్ అయితే ఉంటాయి. అలాగే బట్టల షాప్స్ కూడా అయితే ఉంటాయి. అయితే వాచెస్ అయితే ఉన్నాయి, రకరకాల వాచెస్. దినారంట ఒక్కొక్కటి అక్కడ రాసున్నారు చూడొచ్చు, దినారంట. దగ్గర ఒప్పో F17 అయితే ఉంది. నేను బ్యాక్ కవర్ అయితే లేదు, ఇప్పుడైతే తీసుకోవాలి నేను ఒకటి. మొబైల్కి అయితే ఈ కవర్ అయితే వేయించిన, దినార్ అయితే తీసుకున్నారు. ఉన్నారు కదా షాపింగ్ మాల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను టీషర్ట్లు తీసుకోవడానికి మా నాన్నగారికి అలాగే ఫ్యామిలీ వాళ్ళకి. ట్రావెల్ బ్యాగులు అయితే ఉన్నాయి. మీకు ఇప్పుడైతే చూపిస్తా చూడండి. ఇవే ట్రావెల్ బ్యాగులు. ఇది వచ్చి పెద్ద బ్యాగు, 10 దినాలు అంట. రేటు చాలా అయితే ఎక్కువగా ఉండదు. ఇవన్నీ ఆ బ్యాగులు, ట్రావెల్ బ్యాగులు. చాలామంది అయితే ఇవైతే తీసుకుంటారు, బాగానే ఉంటాయి. కానీ ఈ బ్యాగులు వచ్చేసి కానీ కొన్ని రోజుల తర్వాత వీటిలో చెక్క అయితే ఉంటుంది. చెక్క అయితే విరిగిపోయిందంటే తొందరగా పాడైపోతుంది. నేను ఇవైతే తీసుకోలేదు, ఇదప్ప ఈ బ్యాగులు అయితే తీసుకున్నా. ఫైబర్ అనమాట. ఇవి ఎంత ఇసిరేసినా కానీ పగలవు. ఇవి కొద్దిగా బాగుంటాయి కానీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, 1 దినార్ 2 దినార్లు. కానీ ఈ బ్యాగులు మంచివి.
ఇవి మనం తీసుకునేటప్పుడు 3 బ్యాగులు కలిసి కాంబో ఆఫర్లో తీసుకుంటే తక్కువకైతే వస్తాయి, 15-20 దినాల లోపల. కువైట్ ఎయిర్పోర్ట్లో విసిరేస్తారు కాబట్టి ఇవైతే అంతగా పోడవు. అయితే చాలా టీషర్ట్లు అయితే ఉన్నాయి. చాలా సేపు వెతికి కొన్ని అయితే సెలెక్ట్ అయితే చేశాను. ఇవే బై 1 గెట్ 1 అంట. 2 దినార్లు అయితే ఒక టీషర్ట్ అయితే. బై 1 గెట్ 1 ఆఫర్. టేక్ 1 మోర్. ఓకే, తీసుకున్నాను. ఒక్కొక్క పీస్ వచ్చి 2.5 దినార్ దాకా పడింది. బై 1 గెట్ 1 ఆఫర్ కాబట్టి ఇప్పుడైతే మనకు దాదాపు 4 దినార్లు అయితే సేవ్ అయిపోయింది. మాలియాలో అప్పుడప్పుడు మనకు ఇలాగ సామాన్లు కొంటున్నప్పుడు మనం చూసుకోవాలి ఎక్కడ తక్కువ ఉన్నాయని. కొత్తగా బ్రిడ్జ్ అయితే కట్టినారు కదా, దాదాపు 5-6 నెలలు అయితే అయింది బ్రిడ్జి కట్టి. యువతల నుంచి అవతల దాటుకోవడానికి మనం మాలియాకు వచ్చే ముందర అయితే ఖచ్చితంగా మనకు సివిల్ ఐడి కార్డ్ అయితే ఉండాలి. పోలీసు వాళ్ళు చూడొచ్చు అక్కడ. ఇదే బస్ స్టాప్ పక్కన ఎప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఉంటారు. సివిల్ ఐడి తప్పకుండా ఉండాలి. ఇక్కడ నుంచి దగ్గరలోనే 1 కిలోమీటర్ దగ్గరలో అయితే మన ఇండియా వాళ్ళది షాప్ అయితే ఉంది. అక్కడ టిక్టాక్లో చూసినప్పుడు టార్చ్ లైట్లు అయితే ఆఫర్లు అయితే పెట్టినారు. అక్కడికి వెళ్ళి అయితే తీసుకోవాలా. అలాగే అక్కడ పర్ఫ్యూమ్స్ కానీ వాచెస్ కానీ చాలా తక్కువ రేట్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత ఎత్తైన బిల్డింగ్లు అయితే ఉన్నాయో మాలియాలో. చాలా పెద్ద ఎత్తైన బిల్డింగ్లు అయితే ఉన్నాయి. నాకు కువైట్లో బాగా నచ్చింది ట్రావెలింగ్. ఇక్కడ గవర్నమెంట్ అయితే మనకు స్పెషల్గా బస్సెస్, మీరు ఎక్కడి నుంచి ఎంత దూరం అయినా ప్రయాణించండి. ఓన్లీ రూబా దినార్ మాత్రమే, అంటే దాదాపు 70 రూపాయలు. ముఖ్యంగా మన ప్రవాసుల కోసం అయితే చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ట్రావెలింగ్ చేయడానికి. దాదాపు 1-1.5 కిలోమీటర్లు నడుచుకుంటూ అయితే ఆ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎండ ఉడకైతే చంపేస్తుంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఇలాగే ఉన్నాయంట ఎండలో. షాప్ వచ్చి ఇదే చూడండి. వాచెస్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ నూజ్ దినార్ నుంచి కూడా ఉంటాయి. నూజ్ దినారు, 2 దినార్లు, అలాగే పర్సెస్ కానీ చాలా అయితే ఉంటాయన్నమాట. కపుల్ వాచెస్ కూడా అయితే ఉన్నాయి చూడండి. వావ్, భలే ఉన్నాయి. ఇవి వచ్చేసి కపుల్ వాచెస్, మెన్ను ఉమెన్. 5 దినార్లు అంట ఇది ఒక్కొక్కటి. సిల్వర్లో ఉన్నాయి, అలాగే గోల్డ్లో కూడా అయితే ఉన్నాయి. ఎన్ని వాచెస్ చూడొచ్చు. జనాభా చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. ఇవి వచ్చేసి నూస్తున్నారంట పర్ఫ్యూమ్స్, అంటే 130 రూపాయలు. వీళ్ళకైతే శుక్రవారం వచ్చిందంటే విపరీతమైన సేల్స్ ఉంటాయి. అయితే చాలా సీరియస్గా అయితే చూస్తున్నాడు కొనేదానికి. ఏం శివ కొనుసివా ఏదో ఒకటే. ఇవే ఆ లైట్స్, రకరకాల లైట్స్ ఉన్నాయి చూడొచ్చు. అందరూ అయితే చెక్ చేస్తున్నారు ఇక్కడ. చిన్న లైట్లు కూడా అయితే ఉన్నాయి దీని నుంచి. లైట్లు అయితే చాలా ఉన్నాయి, చెక్ చేస్తున్నా. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. జూమింగ్ లైట్ అంట. 5 దినాలు అయితే చెప్తున్నారు. చూడొచ్చు. జూమింగ్ అవుట్, జూమింగ్ మోడ్ అయితే ఉండదు. చాలా టైట్గా ఉంది. ఈ లైట్ అయితే తీసుకున్నా, బాగుంది లైట్ అయితే. ఇది లిథియాన్ బ్యాటరీ అంట. లెడ్ ఎస్ఆర్డి అయితే కాదు, పాత మోడల్ అయితే కాదు. అలాగే జూమింగ్ అవుట్, జూమింగ్ ఇన్ అయితే ఉంది చూడొచ్చు. అలాగే పెద్దగా అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ కూడా అయితే ఉంది, ఎంత ఉందనేది. అలాగే ఇక్కడ చిన్న లైట్ అయితే కూడా అయితే ఉంది. ఒకవేళ ఎమర్జెన్సీలో కావాలనుకుంటే ఈ విధంగా డిమ్ అండ్ డిప్ అయితే కూడా అయితే ఉంది. అలాగే నైట్ అయితే ఒక చిన్న లైట్ అయితే ఇచ్చినారు. తిరిగేదానికి కూడా అయితే సందు లేదు. చాలా మంది అయితే ఉన్నారు. అయితే ఉండేటి కదా అప్పుడు టెక్నాలజీ లేని కాలంలో. ఇప్పుడు టెక్నాలజీ చూడండి ఎంతగా మారిపోయిందో. పలక చూడొచ్చు, స్మార్ట్ పలక అనమాట ఇది. ఇక్కడ చిన్న పెన్సిల్ అయితే ఇచ్చారు.
ఇప్పుడు రాసి చూపిస్తా చూడండి. చూడండి భయ్య, టెక్నాలజీ ఎంత మారిపోయిందో. మళ్ళీ ఇలాగంటే మొత్తం ఎరేజ్ అయిపోతుంది. స్కూల్ పిల్లకాయలకైతే చాలా యూజ్ అవుతుంది ఇది, ఏదన్నా రాసుకోవడానికి. టెక్నాలజీ చాలా మారిపోయింది ఇప్పుడు. చూడొచ్చు స్మార్ట్ వాచ్లు ఎన్ని ఉన్నాయో. సేమ్ ఐఫోన్ కాపీ అయితే చేసినారు. 4 దినాలు 5 దినాలంట. చైనా వాడు ఏమైనా చేయగలుగుతాడు. చూడండి ఎలా ఉంది వాచ్. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, అలసిపోయినాము. రుతుబ కూడా చాలా ఎక్కువ పెట్టేస్తుంది ఉడకొచ్చేసి, అందుకనే ఛాయ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మేమైతే ఈ బ్రిడ్జి ఎక్కి అటు పక్కకి అయితే వెళ్ళాలా. మన గ్రాండ్ హైపర్ అయితే అవుతుంది, అక్కడ కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలా. ఈ బ్రిడ్జి దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పర్సులు అయితే కొట్టేస్తున్నారంట. సేమ్ తిరుమల కొండ అయితే ఎక్కినట్టు ఉన్నది కదా ఈ జనాభా చూస్తూ ఉంటే. ముందు పక్క అయితే శివ ఉన్నాడు. బ్రిడ్జి పైకి అయితే వచ్చేసాను. బ్రిడ్జి పై నుంచి వ్యూ ఎలా ఉందో అయితే ఒకసారి అయితే చూపిస్తా. అక్కడే బస్ స్టాప్ ఉంది కదా, పై నుంచి అయితే వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది. గోల్డ్ తీసుకోవాలంటే నేను ఎక్కాను కదా, అవతల నుంచి ఇటు పక్కకు అయితే రావాలా. గోల్డ్ షాపులన్నీ ఇటు పక్కన అయితే ఉంటాయి. నేనైతే గోల్డ్ షాప్స్ దగ్గర అయితే ఉన్నాను. ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అయితే ఒకసారి అయితే చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇవి గోల్డ్ షాపులు. అక్కడ చూడొచ్చు గోల్డ్ రేట్ ఎంత ఉందో. 22 క్యారెట్ వచ్చేసి 21, 165, 165 పిల్స్ అయితే ఉంది. 24 వచ్చేసి 23, 55 పిల్స్ అయితే ఉంది. చాలా రేట్ అయితే పెరిగిపోయింది. 2 నెలల ముందు అయితే 19, 20 ఉండేది, ఇప్పుడైతే దాదాపు 22 దగ్గరికి అయితే వచ్చేసింది. గోల్డ్ రేట్స్ రోజు రోజు పైకి అయితే వెళ్ళిపోతున్నాయి. గోల్డ్ కొనడం చాలా బెస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి. రోజు రోజుకైతే పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. గ్రాండ్ హైపర్కి అయితే పైకి వెళ్తున్నా, ఒకసారి అయితే చూడొచ్చు అందరూ మెట్ల మీద ఎలా కూర్చొని ఉన్నారు. గ్రాండ్ హైపర్లోకి వెళ్ళాలంటే నేను తీసుకున్న లగేజ్ అయితే ఇక్కడ కౌంటర్లు అయితే ఇవ్వాలా. శివ అయితే కౌంటర్లు అయితే ఇస్తున్నాడు. నా బ్యాగు నేను తీసుకున్నా కదా సామాన్లు అవి. గ్రాండ్ హైపర్లోకి వచ్చిన ముందు అయితే ఎండు ఖర్జూరము, ఒకటి మామూలు ఖర్జూరం అయితే తీసుకోవాలా. ఇక్కడ చూడవచ్చు అంత ఖర్జూరం అయితే అమ్ముతున్నారు. ఆఫర్లో పెట్టలేదు అనుకుంటా, ఒక్కోసారి ఇవైతే ఆఫర్లు అయితే పెడతారు ఖర్జూరము. అయితే నడవడానికి కూడా ప్లేస్ లేదు ఫ్రెండ్స్. అస్సలు శుక్రవారం అయితే అసలు రాకూడదు, కానీ మనకు ఉండేది చుట్టి వచ్చే శుక్రవారము. అసలు నడవడానికి కూడా ఖాళీ అయితే లేదు. ఇండియా నుంచి అయితే ఫ్యాహెల్ అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా అయితే లూలు గ్రాండ్ హైపర్ అయితే ఉంది. అక్కడైతే కొద్దిగా జనాభా అయితే తక్కువ అయితే ఉంటారు. పెద్దవి కదా, అక్కడ కూడా పెద్ద స్టోర్లు అయితే ఉంటాయి. ఇక్కడైతే చిన్న గ్రాండ్ హైపర్ అయితే ఉంది. తిరగడానికి అయితే చాలా తక్కువ ప్లేస్ అయితే ఉంది, అందుకనే అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా మేమైతే మాలియా నుంచి అహ్మదీ రోడ్ అయితే 40 నెంబర్ రింగ్ రోడ్ అయితే పడుకుని అయితే వెళ్తున్నాము ఫ్యాహెల్కి. ఇంకా రోడ్ అయితే ఈరోజు ఖాళీగానే ఉంది లైట్గా, ఎందుకంటే వీకెండ్ డేస్ కాబట్టి స్కూల్స్, కాలేజెస్, అలాగే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అయితే ఈరోజు సెలవు కాబట్టి ఖాళీగానే ఉంది. తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు ఫ్యాహెల్కి. ఫ్యాహెల్ లూలుకి అయితే వచ్చాను, చూడొచ్చు. ఇంకా అటు పక్కన అయితే గ్రాండ్ హైపర్ అయితే ఉంది. ఇప్పుడైతే లూలులో అయితే ఉన్నాము తీసుకోవడానికి. ఇక్కడ కూడా అదేలాగే ఉంది, చాలా రష్గా అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత జనాభా ఉన్నారో. కింది ఫ్లోర్లోకి అయితే వచ్చినాము, కింద అయితే ఉన్నాయి. అయితే మా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి అయితే బయలుదేరాలా. ఈరోజు సగం షాపింగ్ అయితే చేసినాము, ఎందుకంటే
ఫ్రైడే కాబట్టి చాలా రష్ ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయినాము. మా ఫేస్లు చూడొచ్చు ఎట్ట ఉందో ఒకసారి చూడండి. ఒకసారి మా ఫేస్లు ఎలా అయిపోయినాయో. ఇంకా వీకెండ్ డేస్లో కాకుండా ఇంకెప్పుడైనా నాకు డ్యూటీలు పడినప్పుడు కొంచెం కొంచెంగా ఇంకా సామాన్లు అయితే తీసుకోవాలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, మా కోయటోళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే కొట్టండి.